మనం ఏది సాధించాలన్నా మొదలు ఈశ్వరుడి సహకారం కావాలి. ఆ తర్వాత మన పురుషార్థం, ఆ తర్వాత ఇతరుల సహాయ సహకారాలు. ఈశ్వరుడి కృప వల్ల మనకు మంచి జన్మని లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాల అభివృద్ధిలో ఉంటాము కనుక మన పురుషార్థము తక్కువ చేసిన ఫలితం బాగానే లభిస్తుంది. కనుక ఈశ్వరుడిని ప్రార్థించాలి. ఏదైనా ఈశ్వరుడి నుంచే లభిస్తుంది. డైరెక్ట్ ఈశ్వరుడి నుంచి లభించే విధంగా ప్రార్థిస్తూ మనం ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడి నుంచి లభించేది రెడీమేడ్ ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తే వచ్చేది మనం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకోవడం లోపల మన పురుషార్థం ద్వారా దేన్నైనా మనము పొందలేకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఇతరులంటే జీవ నిర్జీవ ప్రపంచం. జీవులు, నిర్జీవులు, పరిసరాలు వల్ల కూడా మనము సాయం తీసుకొని మనం దేన్నైనా సాధించవచ్చు. నిర్జీవ పరిసరాల అవసరం కూడా మనకు ఉంటుంది. నిర్జీవ పరిసరాలు సహకరిస్తేనే మనం సాధిస్తాము. అదేవిధంగా జీవ సమాజంలో జీవుల్లో మానవులు కూడా ఉన్నారు. మానవుల సహాయ సహకారాలు, ఇతర జీవుల సహాయ సహకారాలు, పరిసరాల సహాయ సహకారాలతో కూడా వాటి సాయం తీసుకొని కూడా మనం సాధించవచ్చు. దేనికైనా మనమే ముఖ్యం. ఈశ్వరుడి నుంచి పొందాలన్నా ప్రార్థించి పొందాలి. మనం స్వయంగా ప్రయత్నం చేయాలన్నా మనమే చేయాలి. ఇతరుల సహాయ సహకారాలు అందుకోవాలన్నా మనమే ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం ద్వారానే ఈ 3 రకాల సహకారము మనకు లభిస్తుంది. ఏదైనా సాధిస్తాము. ఏదైనా సాధించడానికి ప్రార్థన, పురుషార్థము, సహాయ సహకారాలు మూడిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మూడిటి ద్వారా మనము విజయాన్ని సాధించాలి. సాధించడం లోపల ఋషులు చెప్పారు చతుర్విధ పురుషార్థాలని. అంటే పురుషార్థము అంటే పురుషుడు అర్థించేది, సాధించేది. పురుషుడు అంటే ఆత్మ. ఈ మానవుడు సాధించేవి 4 రకాల పురుషార్థాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని మనము సాధించాలి. వీటిని సాధించడం కోసము ప్రార్థన, ఈశ్వరుడి యొక్క సహకారము, తర్వాత పురుషార్థము మన యొక్క స్వయం కృషి, తర్వాత ఇతరుల సహాయ సహకారాలు. ఈ 3 రకాలుగా ప్రయత్నం చేసి ధర్మార్థ కామోక్షాలను మనం సాధించాలి, సాధించగలం.